కొండపై శ్రీవారి భక్తజన సంద్రం స్వల్పంగా తగ్గినా ఆ నల్లనయ్య దర్శనం కోసం భక్తులు ఇంకా సగం రోజు వేచి ఉండక తప్పడం లేదు. ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం ఉదయం నుండే వెళ్లే సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంటే 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఒక్క సోమవారం రోజే ఏడుకొండల స్వామిని 86,021 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 33,356 మంది భక్తులు ముడుపులుగా తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం అక్షరాల 4,49,00,000 చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే తిరుమలలో 4,08 లక్షల లడ్డూలు విక్రయించగా సుమారు 2.16 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని తృప్తిగా స్వీకరించారు. క్యూ లైన్లలో ఎంత అలసట ఉన్నా గోవిందనామస్మరణ చేయగానే ఆ వెంకటేశ్వరుడి భక్తుల కష్టాలన్నింటినీ క్షణంలో తీర్చేస్తారు. క్యూ లైన్లలో ఎంత అలసట ఉన్నా గోవిందనామస్మరణ చేయగానే ఆ వెంకటేశ్వరుడు భక్తుల కష్టాలన్నింటినీ క్షణంలో తీర్చేస్తారు. ఈ అద్భుత తిరుమల ఆధ్యాత్మిక అప్డేట్ మీ మిత్రులకు షేర్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి.